ఈరోజు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా పత్రికా మిత్రులందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గారు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీపై అవాకులు చివాకులై అసలు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మనుగడ కోల్పోయిందనే ఉద్దేశం మర్చిపోయి ప్రజలలో తిరగలేని పరిస్థితిలో ఉన్న క్రమంలో ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పేదల పక్షపాతి అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణే ఒరవడిక అని చెప్పి నడుస్తున్నటువంటి స్టేషన్ గన్పూర్ మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్యే గారు అయినటువంటి కడియం శ్రీహరిపై బురద జల్లడం చాలా విడ్డూరంగా ఉంది. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తీసుకున్న చందంగా దొంగే దొంగ అని అరిచినట్టుగా డాక్టర్ రాజయ్య గారు మీడియా సమావేశంలో చాలా దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది. అటవీ భూములు, ఫారెస్ట్ భూములు, అసైన్మెంట్ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, కబ్జాలు చేస్తున్నారు. దానిలో డాక్టర్ నజీర్ గారి హస్తం ఉందని చెప్పి వర్ణించడం జరిగింది. రాజయ్య గారు, నీకు నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్నట్లయితే డాక్టర్ నజీర్ గారు ఎంత సౌమ్యుడో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్ అసోసియేషన్ వాళ్ళ యూనియన్ వాళ్ళందరూ కూడా తెలుసు. ఒక ఎంపీ భర్తగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ నోరు విప్పకుండా, ఎక్కడ ఎవరిని నొప్పించకుండా ఎంత నిజాయితీగా, ఎంత క్రమశిక్షణ ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి దొంగే దొంగ అనే చందనంగా అరవడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. ప్రధానంగా ఏం మాట్లాడతాడు డాక్టర్ రాజయ్య గారు అంటే, కాంగ్రెస్ పార్టీ భూ కబ్జాలకు పాల్పడుతుందని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీలో నాయకులు భూ కబ్జాలకు పాల్పడి ఎక్కడ ఎవరు ఏం సంపాదించారు? నువ్వు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడో చెప్పవలసిన అవసరం లేదు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జఫర్గఢ్ మండలంలో కోనాచలం రెవెన్యూ పరిధిలో 192 సర్వే నెంబర్లో 24 ఎకరాల 22 గుంటలు అసైన్మెంట్ భూమిని నీవు డిప్యూటీ సీఎం కాగానే 6 నెలలు గడవక ముందే ఆ అసైన్మెంట్ భూమిని నీ శంషాగిరిలో అయినటువంటి వాళ్ళ పేరు పైన ఆర్డీఓ వారితో మాట్లాడి రిజిస్ట్రేషన్ చేసింది వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఆ 24 ఎకరాల 22 గుంటల భూమిని కబ్జా చేయడంతో ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ శ్రేణులంతా వామపక్ష పార్టీలు అయినటువంటి కమ్యూనిస్టు పార్టీలు అందరం కలిసి జఫర్గఢ్ నుంచి వెళ్ళి కోనాచలం భూముల వరకు ర్యాలీ చేసి ఆ భూములలో పేదల కోసం గుడిసెలేస్తే జిల్లా కలెక్టర్, ఆ రోజు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ సిపి గారు వచ్చి ఇది పేదల భూమి, డాక్టర్ రాజయ్య అన్యాక్రాంతం చేస్తున్నాడు అని చెప్పి నిరూపించగానే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోగానే వారం రోజులు గడవక ముందుకే అన్ని పత్రికా ప్రకటనలలో మా పేపర్ మిత్రులు అన్ని పత్రికలలో తాటికి అంత అక్షరాలు రాయగానే నీ డిప్యూటీ సీఎం పదవి పోయిన విషయం నువ్వు మర్చిపోయావా రాజయ్య గారు? ఎవరు అన్యాక్రాంతానికి గురి చేస్తున్నారు? భూములను ఎవరు ఆక్యుపై చేస్తున్నారు? ఇలా
దేవునూరులో భూమి అన్యాక్రాంతమైంది అన్నాడు. ఒక్కొక్క ఎమ్మెల్యే టీఆర్ఎస్లో వందల కోట్లు 1000 ఎకరాల భూమి సంపాదించగలిగారు. మరి అదే నిజం అనుకుంటే కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత రాజే ఒక వాస్తవ విషయం మాట్లాడాడు. కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు సంపాదించలేదు, కానీ కాంగ్రెస్లో పోయిన తర్వాత సంపాదన మీద పడ్డాడని అన్నాడు. అది వాస్తవమైనట్టే అంటే 10 నెలల కాలంలో కడియం శ్రీహరి గారు కానీ డాక్టర్ నజీర్ గారు కానీ కడియం శ్రీహరి అనుచరులమైనటువంటి మేము కానీ ఎక్కడ ఒక సెంటు భూమి ఎవరైనా ఆక్యుపై చేసినా, కబ్జాకు గురి చేసినా, సెటిల్మెంట్ వ్యవహారంలో పూనుకున్నా మేము గన్పూర్ అంబేద్కర్ దగ్గర రేపు వేదికను ఏర్పాటు చేస్తాం. నువ్వు నీ వర్గీయులు వచ్చి ఆడ క్షమాపణ చెప్పవలసిందిగా మేము కోరుతున్నాం. కడియం శ్రీహరి గారు సుదీర్ఘమైనటువంటి 34 సంవత్సరాల ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు, 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా ఉండి 28 ఎకరాల భూమి కొనుక్కుంటే ఇలా నువ్వు 28 ఎకరాలు ఎలా ఉన్నావని చెప్పి ప్రశ్నిస్తున్నావు. మరి నీకు వేలాది కోట్లు, వందలాది ఎకరాలు ఇదే స్టేడియం గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి భూములు ఎట్లా వచ్చినాయని చెప్పి మేము ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతూ ఉన్నది. మీ బీఆర్ఎస్ నాయకులు పారిశ్రామికలు పెట్టిందా, వ్యవసాయం చేసిందా, కాంట్రాక్ట్ వర్కులు చేసిందా, ఏ విధంగా ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే గారికి 1000 కోట్లు, 100 ఎకరాల భూమి ఎలా వచ్చిందని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకోసం డాక్టర్ రాజన్న లాంటి వాళ్ళు ఇంకొకసారి తప్పుడు సమాచారం తీసుకొని ఫారెస్ట్ భూములని, అటవీ భూములని, ఫారెస్ట్ భూములు ఉంటే డిఎఫ్ఓ, డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ ఉంటాడు. నీకు తెలుసో తెలియదో తెలుసుకో. ఆ గుట్ట చుట్టూ కందకాలు తవ్వుతారు, దానికి కనీలు నాటుతారు, హద్దులు ఏర్పాటు చేస్తారు. నువ్వు గవర్నమెంట్ భూమి ఎవరు తీసుకోకుండా నువ్వు కాపలగా ఉండు. నీకు జయకొట్టిస్తాం జనంతో. జనాలలో నువ్వు ఆ రకం ఎక్కువ తప్ప ఇతరుల మీద బుర్ర జల్లి అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలతోటి తాపకో ప్రెస్ మీట్ పెట్టి ప్రయాణం గందరగోళ విషయం చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కంకణబద్దులై రాజయ్య నిన్ను నీ వర్గీయులను తప్పుడు సమాచారం ఇస్తే తన్ని తరుముతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాజయ్య గారు ఈ మధ్యకాలంలో వారి ఉనికిని కాపాడుకోవడానికి ప్రతి దగ్గర పోయిన కాలల్లా వేరే వాళ్ళ మీద బురద వెళ్ళడం చేస్తున్నారు. దానికి ప్రతి 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 ఎక్కడైనా ఊర్లలో పోయినప్పుడు అక్కడ సమస్య లేకుండా సమస్య ఉన్నది సృష్టించి ఏదో ఒక విషయాన్ని ముందరేసుకొని స్థానికంగా వారి ఉనికిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క ప్రయత్నం చేస్తున్నాడు. వారి ఉనికి అసలు వాళ్ళకు పార్టీలో వాళ్ళ ఉనికి ఏందనే విషయం వారికి గ్రహించలేదు. ఇంతవరకు కూడా వారికి తెలిసి వస్తలేదు కూడా. ఇంతవరకు వారికి ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇవ్వలేదు? స్థానిక ఆ రోజున్న అధికారంలో ఉండి అధికారికంగా ఎమ్మెల్యే ఉన్నా కూడా అతనికి ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిని చెప్పుకునే ఇతను తెలంగాణ తొలి బర్తరఫ్ చేసిన ముఖ్యమంత్రి కూడా ఇతనే. అది గమనించకుండా నేను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటా ఉంటాడు, కానీ బర్తరఫ్ చేసిన విషయాన్ని మర్చిపోలేకపోతున్నాడు. ఎందుకు బర్తరఫ్ చేయాల్సి వచ్చింది? ఆ రోజున గవర్నమెంట్ లో ఉన్నా ఈయాటి వరకు కూడా దాని యొక్క రహస్యాలు చెప్పలేదు. బర్తరఫ్ చేయడానికి కారణాలు ఏంటి? ఇవే రాసలీల రాజయ్య మిగతా కానీ అన్ని అక్రమాలు చేసుకుంటూ ప్రతి కబ్జా చేసుకుంటూ తిరిగి ఇవాళ నేను మంచి శుద్ధపూసను బయట ఉన్న దొంగలు నేను మంచిగా ఉంటా అనే ముచ్చట మాట్లాడుతాడు. ఇది కరెక్ట్ కాదు రాజయ్య. మేము రేపటి రోజున మొన్న కాంపేట్ చేసిండు, కడియం చేర వస్తాం ఊళ్ళో తరిమి కొట్టమని. నిన్ను తరిగి కొట్టే రోజు వస్తాయి. వాస్తవం చెప్పాలంటే దళిత బంధు మీద పైసలు తీసుకుంది నువ్వు, ఊళ్ళో పని పైసలు తీసుకుంది నువ్వు, ప్రతి ఒక్క పని పెండింగ్ లో ఉన్నది నువ్వు. ఇవాళ రేపటి రోజున తరిమి కొట్టే రోజు వస్తే అది నిన్నే తరిమి కొడతారు. కాంగ్రెస్ పార్టీ సీఎంలో రెడీగా ఉన్నారు. ఇవన్నీ మేము కూడా గమనిస్తా ఉన్నాం. ప్రతి ఒక్క విషయాన్ని కూడా. ఇక కాంగ్రెస్ పార్టీ మారడం గురించి మాట్లాడతాడు. ఏంటంటే అసలు పార్టీ మారడానికి ఫస్ట్ ప్రయత్నం చేసిందే నువ్వు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని
ఆ తర్వాత ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి పోలిబుక్క ఇచ్చి చేసి మేము కాంగ్రెస్ పార్టీ చేయడానికి ప్రయత్నం చేసింది నువ్వు. ఢిల్లీకి పోయి మకా వేసి వారం రోజులు పట్టి అక్కడ ఉండి ఇక లాభం లేదనుకొని తిరిగి వచ్చి నువ్వు గాంధీ భవన్ ముందర మా మహిళలు ధర్నా చేస్తే ఈ లాభం లేదు తీసుకుంటే బాగుండేది ఉద్దేశంతో మా వాళ్ళు తీసుకోకుండా ఎయిర్పోర్ట్ నువ్వు వచ్చి ఇలా బి హాస్పిటల్ వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళతోనే ఉంటాను ఇలా నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. నీ ఉనికిని కాపాడుకోవడానికే ఈ యొక్క పూర్తి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇక ముందు ఇక్కడ చిల్లర మాటలు మాట్లాడితే చిల్లర కథలు చేస్తే నిన్ను ఊర్లలో పని తెరగొట్టడం ఖాయం. తప్పకుండా ఇది కాంగ్రెస్ తప్పకుండా చేస్తారని పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ. నిన్న జరిగిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కడియం శ్రీహరి పైన ఆరోపణ చేసిన దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నువ్వు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి భిక్ష వలన 2 సార్లు ఓడిపోయిన నీకు టికెట్ ఇచ్చి ఆదరించి ఎమ్మెల్యే చేస్తే ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు, కడియం శ్రీహరిని విమర్శించే స్థాయి నీది కాదు రాజయ్య. ఆ రోజు 2 సార్లు ఓడిపోయినా నీకు టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఆ రోజు నువ్వు అంగన్వాడీల దగ్గర డబ్బులు తీసుకొని ఆ రిపోర్టు అంతా అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నివేదిక పోతే నిన్ను పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తారనే భయంతో నువ్వు ఆ రోజు పార్టీ ఉద్యమం అని చెప్పి ముసుగులో పార్టీ మారడం జరిగింది. దానికి ఉద్యమ సమయాన్ని నువ్వు పోయి ఏదో ఆ రోజులో ఉన్న పరిస్థితులను, ఆ రోజు ఉన్న టిఆర్ఎస్ గాలి తెలంగాణ ఉద్యమంలో నువ్వేదో గెలిచినావు. నువ్వు ఎమ్మెల్యే అయ్యేంత టోనీ కాదు. 2 సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నువ్వు ఈ రోజు ఎమ్మెల్యే గారి మీద, ఎంపీ గారి మీద ఆరోపణలు చేసినప్పుడు నీకు కొంచెం అవగాహన ఉండాలి. 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో కడియం శ్రీహరి కానీ ఎక్కడనన్నా ఏమన్నా పథకాలు ఇస్తానో, లేకపోతే పదవులు ఇస్తానో, లేకపోతే టికెట్ ఇస్తానో పైసలు తీసుకునే వ్యక్తి కాదు. అలాంటి మచ్చ లేని నాయకుడు కడియం శ్రీహరి గారు కానీ, ఎంపీ గారు కానీ. నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఏదో మాట్లాడుతూ ఉన్నావు, అపోహలు చేస్తూ ఉన్నావు. నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నెల రోజులకే నువ్వు పిసిసి చుట్టూ, ఏఐసిసి చుట్టూ తిరిగితే నిన్ను అక్కడ ఎవరు నీకు అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే. నీలాంటి అవినీతి పరుడు, నీలాంటి దుర్మార్గుడు, నీలాంటి జనాలల్లో పేరు లేనోడు మా పార్టీకి ఎక్కడ రాడు, మాకు అవసరం కూడా లేదని నిన్ను వద్దు అంటే మళ్ళా నువ్వు అదే సొంత పార్టీలో పోయి నువ్వు ఇలా నీకు మనగడ లేదు అనే టైంలో ఏదో కాళ్ళు కేసీఆర్ కేటీఆర్ కాళ్ళు మొక్కి టీఆర్ఎస్ పార్టీలో పోయి నీ ఉనికిని కాపాడుకోవడానికి నువ్వు కడియం శ్రీహరి అటువంటి నీతి నిజాయితీ గల వ్యక్తి మీద నువ్వు ఆరోపణలు చేస్తానో ఆ ఆరోపణలు ఎవరు కూడా నమ్మరు, ఏ జనం కూడా నమ్మరు. రేపు ఇంకో 1-2 నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి. నీ నీతి నిజాయితీ అని ఉంటే నువ్వు ఆ ఎన్నికలలో చూపించు, నువ్వు గెలిస్తే అప్పుడు నీవు నీతి నిజాయితీ పరుడనే అందరూ అనుకుంటారు అని చెప్తూ ఈ అవకాశం ముగిస్తాను. డాక్టర్ రాజయ్య గారు నిన్న ధర్మసాగర్ లో ప్రెస్ మీట్ పెట్టి అడవిలకు కడియం స్టేజ్ చూడబడ్డని ఒక నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. కడియం శ్రీహరి గురించి తెలంగాణ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కడియం శ్రీహరి గారి గురించి తెలుసు. నీ గురించి కూడా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. నీ తమ్ముడు సర్పంచ్ గా ఉండి స్టేషన్ కన్పూర్లో సవార్కుంట్ల 627/B సర్వే నెంబర్ల 600 గాలు జాగా ఆక్రమించుకున్నాడు. దాన్ని రెవెన్యూ అధికారులు కూలగొట్టారు. నీకు గుర్తులేదా? నీ తమ్ముడికి గుర్తులేదా? మీ తమ్ముడు నువ్వు కలిసి చేసిన అరాచకాలు కన్పూర్లో తక్కువనే అనుకుంటారా? అదేవిధంగా దేవాలయ భూములు కూడా, తిరుమల స్వామి భూములు ఆక్రమించుకున్నది నువ్వు, నీ తమ్ముడు, నీ అనుచరులు. ఈ విధంగా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో 4 సార్లు ఎమ్మెల్యే నువ్వు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు. 4 సంవత్సరాలు అభివృద్ధిని మర్చిపోయావు నువ్వు. ఓన్లీ అరాచకాలు, అక్రమాలు, అవినీతి, కబ్జాలకు పాల్పడ్డావు. అప్పటి ప్రభుత్వము మిషన్ కాకతీయ ప్రోగ్రాం పెడితే దానిలో 5% కమిషన్ తీసుకున్నావు నువ్వు నీ అనుచరులు. పార్టీ పదవులు అమ్ముకున్నావు, నామినేటెడ్ పదవులు అమ్ముకున్నావు, పనులు అమ్ముకున్నావు, ఎంపీటీ స్టిక్కర్లు అమ్ముకున్నావు, సర్పంచ్ స్టిక్కర్లు అమ్ముకున్నావు. ఆఖరికి నువ్వు దళితునై ఉండి దళిత బిడ్డల దగ్గరనే దళిత బంధు ఇప్పిస్తానని కమిషన్లు తీసుకొని ఆ కమిషన్లు ఇప్పటికీ నీ చుట్టూ తిప్పించుకుంటా, వాళ్ళతోనే మోపించుకుంటా, వాళ్ళనే ఒక దళితునై ఉండి నీ కులాన్ని, నీ సామాజిక వర్గాన్నే మోసం చేస్తున్నావు నువ్వు.
జాగ్రత్త రాజయ్య గారు, నోరు అదుపులో పెట్టుకో. ఈ మధ్యలో బాగా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావు? నేను ఎప్పుడో జనం మర్చిపోయాను. స్టేషన్ గల్పు నియోజకవర్గాలు ఎప్పుడో మర్చిపోయాను. ఇంకా మళ్ళీ నాకేదో ఉన్నది తిరుగుతున్నావు కానీ నువ్వే ఊళ్ళలోకి రాలేవు. జాగ్రత్త. నువ్వు 4 సార్లు ఎమ్మెల్యే ఉండి బీఆర్ఎస్ పార్టీలో కూడా అప్పుడున్న ఉద్యమకారులను మొత్తం తొక్కిపెట్టినావు. ఓన్లీ బోగస్ వాళ్ళను ఉద్యమకారులను చెప్పుకుంటా, నీ చెంచాగిరిలో చేసుకుంటా వాళ్ళందరినీ చేసినావు. తప్ప నువ్వు నియోజకవర్గాన్ని చేసింది లేదు, నువ్వు ఉద్యమకారులు చేసింది ఏం లేదు, పార్టీ కార్యకర్తలు చేసినావు. నువ్వు ఎవరిని ఇష్టపెట్టినా ప్రతి ఒక్కరిని వేధించినావు, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు వసూలు. నువ్వు ఇలా సుమారు 600 కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు, వెనకేసుకున్నావు. ఎక్కడి నుంచి వచ్చింది నీ దవాఖానా? నీ ఆస్తులు ఎంత? అప్పుడెంత ఇప్పుడెంత? ఇలా ఊకే KDMC 100 కోట్లు తీసుకుని పార్టీ మారడం చెప్తున్నావు. 100 కోట్లు తీసుకున్నావు. ఏ ఒక్క ఆధారం ఉన్నా మీడియా ముందు బయటపెట్టు. ఊకే 100 కోట్లు తీసుకొని పార్టీ మారండి, 100 కోట్లు తీసుకొని పార్టీ మారండి. ఊకే ఎందుకు? ఒక్కసారి చెప్పు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నీకంటే ఎక్కువ స్థాయిలే, నీకంటే తక్కువ స్థాయిలో ఇవ్వలేరు. కానీ జాగ్రత్త మాట్లాడితే బాగుంటది. నువ్వు రాబోయే రోజులలో గ్రామాల్లో తిరగలేవు. ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన నా తోటి మండల అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, యువజన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న ముప్పారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. భీమదేవపల్లి, ఎల్కుర్తి, కొత్తపల్లి, ధర్మసాగర్, వేలేరు మండలంలో ఉన్న గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ యాక్ట్ కింద ఉన్న భూమి 3,950 ఎకరాల భూమి గురించి నిన్న రాజయ్య గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ భూమి అక్కడ ఉన్న కొన్ని రెడ్డి సామాజిక వర్గానికి అక్కడ ఉన్న అసైన్మెంట్ భూముల గురించి జరిగే విషయం మీద అక్కడ వారికి మధ్యలో గొడవలు జరుగుతుంటే ఆ గొడవలలో గవర్నమెంట్ ఇచ్చిన భూమి కొందరికి పట్టా అయిన భూమి విషయంలో సర్వే జరుగుతుంటే ఈ సర్వే కడియం శ్రీహరి గారి అనుచరులు లేకపోతే నజీర్ గారి ప్రమేయం ఉందని తప్పుడు ఆరోపణ చేస్తున్నారు రాజయ్య గారు. 3,950 ఎకరాలలో నజీర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏ అధికారితోనైనా మాట్లాడినట్టు కానీ ఎక్కడైనా సర్వే చేపించినట్టు కానీ చేస్తే దానికి పూర్తి బాధ్యతగా మేము దాన్ని ఒప్పుకుంటాం. కానీ ఇప్పటి వరకు అక్కడ సర్వే అనేది జరగలేదు. ఫారెస్ట్ యాక్టివ్ కింద ఉన్న భూమికి హద్దులని తీశారు, కాలువలు తీశారు, కన్నీళ్ళు నాటారు. దానికి గుర్తు కరీంనగర్ ప్లస్ ఇటు హన్మకొండ జిల్లా 2 జిల్లాలు కలిసి సర్వే నిర్వహించి వాటికి హద్దులు ఏర్పాటు చేయడం జరిగింది. దానిని ఈ మధ్యలో నీతి నిజాయితీగా ఉన్న కడియం శ్రీహరి గారి మీద, కడియం కావ్య గారి మీద ఏ రకంగానైనా అపోహలు చెప్దామన్నా, అబద్ధాలు చెప్దామన్నా వరంగల్ జిల్లా ప్రజలు కానీ స్టేషన్ గన్పూర్ ప్రజలు కానీ వినే పరిస్థితులు లేరు. అందుకని ఒక సామాన్యమైన డాక్టర్ గా ఉన్న సౌముని నజీర్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద ఆరోపణ చేస్తే జనాలు ఏదో విధంగా నమ్ముతారు. ఎందుకంటే కడియం శ్రీహరి గారికి నీతిగా నిజాయితీగా ఉండడం తప్ప ఎక్కడ భూకబ్జాలు కానీ సెటిల్మెంట్లు కానీ ఎక్కడ దోపిడీలు కానీ ఎక్కడ అక్రమాలు కానీ చేసిన దాఖలు లేవు. కావ్య గారికి కూడా లేవు. కడియం ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ పేదలకు ఎన్నో సేవలు చేస్తూ ఈరోజు గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారు తప్ప వాళ్ళు భూములు కబ్జా చేయాలనో, భూములను కాపాడుకోవాలనో, ఇంకా ఆస్తులను పెంచుకోవాలనో, అక్రమాలకు పాల్పడాలనో, అధికారుల దగ్గర డబ్బులు వసూలు చేయాలన్నదో వాళ్ళు పార్టీలోకి రాలేదు. కడియం శ్రీహరి గారు ప్రతి స్టేజ్ మీద చెప్పిళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గల ముఖ్య కారణం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం అన్నారు. ఆయన వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరిన కానిచ్చారు ఇప్పటి వరకు 119 నియోజకవర్గంలో 28 నియోజకవర్గాలకు ఇంటిగ్రేట్ స్కూల్స్ ఇస్తే అందులో మన స్టేషన్ గన్పూర్కు ఆ స్కూల్ తీసుకొచ్చిన ఘనత కడియం శ్రీహరి గారు. చిల్పూర్ మండలంలో 50 కోట్ల పైగా నిధులు తీసుకొచ్చి ఎక్స్ప్రెషన్ పంపి పల్లగుట్ట క్రాస్ నుంచి వెళ్ళి గార్లగడ తండ వరకు రోడ్డు విస్తీర్ణ చేయడం కానీ, ఆఫీసులు కొత్తగా ఏర్పాటు చేసే వాటిలో కానీ ఎక్స్ప్రెషన్ పంపి ఇప్పటికీ చిల్పూర్ మండలం కానీ నియోజకవర్గం కానీ అన్ని మండలాలలో అభివృద్ధి జరిగే విధంగా కడియం శ్రీహరి కృషి చేస్తున్నారు. కాబట్టి రాజయ్య గారు మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం సమంజసం. మీరు ఒక హుందా పదవులు అనుభవించారు, ఒక డిప్యూటీ సీఎం చేశారు, ఒక దళిత బిడ్డగా మేము మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ మీరు మాట్లాడే మాటల్లో అసత్యం, అబద్ధాలతో కూడిన మాటలు మాట్లాడితే కనుక మీరు నిన్న ఒడ్ల కేంద్రాల కాడికి కావచ్చు, కొన్ని గ్రామాలలో కాడికి కడియం శ్రీహరి వస్తే ఊర్లలోకి వస్తే టీఆర్ఎస్ పార్టీ నాయకులం ఉరికిచ్చి కొడదాం అనుకుంటాం. కాంగ్రెస్ పార్టీ నాయకులం గత 20 సంవత్సరాల నుంచి పోరాటాలు చేసే ఉన్నాం. మేము కనుక రంగంలో దిగి పోరాటం కనుక మొదలు పెడితే ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది,
యంత్రాంగం మా చేతుల్లోనే ఉంది, ప్రభుత్వం మాదే. మేము కనుక తిరగబడి పోరాటం చేస్తే ఇంత మీ అంచెల వర్గం కానీ రాజీయ వర్గం కానీ గన్పూర్లో అడుగు పెట్టడానికి కూడా మీకు దమ్ము ధైర్యం ఉండవి. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఒక హుందాతనంగా ఒక డిప్యూటీ సీఎం చేసిరు కాబట్టి ఒక రాజకీయ కోణంలో మాట్లాడండి. అనవసరమైన రాద్ధాంతం తీసుకొచ్చి ఇక్కడ రైతులను ఇక్కడ స్టేషన్ గన్పూర్ ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడకండి. 22 లక్షల మందికి రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. కోటికి పైగా ఇవాళ మహిళలందరూ ఉచిత బస్ ప్రయాణం చేస్తారంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనత. 6 గ్యారంటీలలో దగ్గర గృహజ్యోతి, మహిళలకు ఉచిత బస్సు, రైతు రుణమాఫీ, ఇలా ఒక్కొక్క 7 లక్షల కోట్ల అప్పులో కూడుకుపోయిన ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి వెళ్ళి ఆ అప్పులను మెల్లమెల్లగా సర్దిద్దుకుంటూ వచ్చి ఇలా బడ్జెట్ ను ఎలా అయితే కేటాయించాలి, 6 గ్యారెంటీ ఎలా అమలు చేయాలి, గవర్నమెంట్ ను ఎలా ముందుకు నడిపించాలి, పేదలకు ఏ రకంగా ఇల్లు ఇవ్వాలి, మహిళలకు మేము ఇస్తానన్న పెన్షన్ ఎలా ఇవ్వాలనే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి పైన నడిపిస్తున్న క్రమంలో ఇవాళ మీరు స్టేషన్ గన్పూర్ ప్రజలను తప్పుదో పట్టే విధంగా లేని మాటలను అన్ని కల్పించుకొని కడియం శ్రీ గారి మీద అలాగే కావ్య మీద వీళ్ళిద్దరైతే ఎట్లా అవినీతికి పాల్పడరు, వీళ్ళు ఏ రకంగా నిందలేసినా వీళ్ళ మీద మనం నిరూపించుకోలేమని ఒక తప్పుదోవ పట్టించే విధంగా నజీర్ గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ నజీర్ గారు, కడియం శ్రీ గారు, అల్లూరు గారు ఇలా ఉన్నారు, ఈ 3,950 ఎకరాల్లో ఆయన హస్తం ఉంది అని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. మేము కనుక స్టేషన్ గన్పూర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బరితెగిస్తే మాత్రం మీకు మనుగడ అనేది గన్పూర్లో ఉంటుందని తెలియజేస్తున్నాం. చేయబెట్టమేనా?